భారీ వర్షాలు చికెన్ ధరలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గుంటూరులో చికెన్ ధరలు కొన్ని రోజులుగా పెరిగిపోతున్నాయి. నెల ప్రారంభంలో కేజీ చికెన్ ధర 200 రూపాయలుండగా ప్రస్తుతం 250 నుంచి 270 రూపాయలు ధర పలుకుతోంది. అయితే దసరా నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు వ్యాపారులు. గడిచిన కొద్ది రోజులుగా నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా కూరగాయల ధరలు కూడా ఆకాశం అందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చికెన్ ధరలు కూడా అదే స్థాయిలో రోజు రోజుకి రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధరల హెచ్చు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే గడిచిన వారం రోజులుగా 2 వారాలుగా చూసుకుంటే ఎంత స్థాయిలో చికెన్ రేట్లు పెరిగాయి, ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు చికెన్ రేట్లు అంటే గడిచిన 2-3 వారాలుగా చూసుకుంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయి, కారణం ఏమంటారు? కారణం అంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అండి. 1వ తారీఖు నాడు ఫ్లడ్ వచ్చింది విజయవాడ. ఆ విజయవాడలో 2,50,000 కోళ్ళ వరకు నార్మల్గా ఆ ఫ్లడ్లో పాడైపోయి చనిపోయినాయండి. దాని ఎఫెక్ట్ వల్ల మీకు వారం వారం పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ వీక్లో తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నవరాత్రులు బిగినవుతాయి కాబట్టి ఇక హిందువులు మన వాళ్ళు దెబ్బకూడదు, ఎందుకంటే వాళ్ళు కొంచెం తినడానికి ఆస్కారం ఉండదు కాబట్టి. జిల్లాలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఉందా, లేకపోతే కృష్ణా జిల్లాలో? ఏ జిల్లా అయినా కన్జంప్షన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ సార్. అది ఈ జిల్లా కాకుండా అది కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ 3 జిల్లాల్లో ఎక్కడ ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న కోళ్ళు అక్కడికి వెళ్ళి కన్జంప్షన్లోకి వెళ్తుంటాయి. అందువలన ఇక్కడ కోళ్ళు అటు షిఫ్ట్ అవుతే వల్ల రేట్ ఇక్కడ కొంచెం ధరలో పెరిగింది. వినియోగదారుల వాడకం ఎలా ఉందండి? అంటే చికెన్ రేట్లు బాగా పెరిగిపోతూ ఉన్నాయి కదా. వినియోగం ఇప్పుడు ఇక్కడ ఒకేలా ఉండదండి. వినియోగం ప్రాబ్లం లేదు. ఈ రేటు దీనివల్ల కొంచెం వినియోగం తగ్గిద్దండి. మామూలుగా వచ్చేవాళ్ళు కేజీ కొనాలంటే 1/2 కిలో 30 కిలో అట్లా తీసుకెళ్తుంటారు. వినియోగం తగ్గిద్ది, కస్టమర్లు మాత్రం వస్తుంటారు మామూలుగా. విజయవాడలో వచ్చినటువంటి వరద ప్రభావం ఏదైతే ఉందో ఆ వరద ప్రభావంతో దాదాపుగా లక్షల కోళ్లు మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో మాంసం ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత అందుబాటులో లేవు. దీంతో కొంత రేట్లు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గడిచిన 2 వారాలతో పోల్చుకుంటే ఇప్పుడు 40 నుండి 50 రూపాయల వరకు అంటే ఆన్లైన్ రేట్లోనే తేడా వచ్చింది. ఇంకా రిటైల్ మార్కెట్లోకి వెళ్తే అది 50 నుండి 60 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు అయితే చికెన్ స్టాల్స్కి వస్తున్నారు, కానీ అంటే 1 కేజీ కొనుక్కునే వాళ్ళు 1/2 కేజీ లేదా 3/4 కేజీతోనే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఇది మరొక కొద్ది రోజుల్లోనే చికెన్ రేట్లు తగ్గుతాయనేటువంటి ఆశాభావంతో కూడా ఉన్నారు. ఎందుకంటే దసరా నవరాత్రులు వస్తున్నటువంటి సందర్భంగా చికెన్ వినియోగం అయితే కొంతవరకు తగ్గే అవకాశం కనిపిస్తుందనేది చెప్తున్నారు. అప్పుడు కొంత మార్కెట్లో అంటే సాధారణ స్థితికి వచ్చి చికెన్ అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందనేది వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, NTV, గుంటూరు.